ఈ క్రీమ్స్ వల్ల ఏమవుతుందంటే అందులో చాలా కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ శరీరంలోకెళ్ళి అవే స్లోగా మనకి సెల్స్‌ని అటాక్ చేస్తాయి. అలాగే క్యాన్సర్‌లు రావడం, స్కిన్ క్యాన్సర్‌లు కాదు బాడీలో క్యాన్సర్. ఎందుకంటే స్కిన్ గుండా మన శరీరంలోకెళ్తదది. మనం తిన్న దానికంటే కూడా పాయిజన్ అది. ఎందుకంటే తిన్నది మీకు చాలా మటుకు బయటకొచ్చేస్తుంది అవసరం లేనిది. కానీ మనము ఈ శరీరానికి అప్లై చేసుకుంది మటుకు శరీరంలోనే ఉండిపోతుంది ఈ కెమికల్స్ అన్నీ. సో, ఎవ్వరు కూడా క్రీమ్స్ అన్నీ బయట పడేసేయండి. పాదాలకి మొత్తం బాడీ అంతా. ఎస్పెషల్లీ పడుకునే ముందు మనకి 40 ప్లస్‌కి బాగా పగులుతాయి. సో, బాగా అద్భుతంగా నెయ్యి బెస్ట్ బాగా పగిలే వాళ్ళకి. నెయ్యి మంచిగా అప్లై చేసుకొని ఒక పాత టవల్ బెడ్ పైన ఏసుకొని పడుకోండి. సాక్స్ ఏసుకోకూడదు పడుకున్నప్పుడు. సాక్స్ ఏసుకోవడం వల్ల మీకు జ్ఞాపక శక్తి నశిస్తుంది. ఎవ్వరు కూడా సాక్స్, గ్లౌజెస్ పడుకునేటప్పుడు ఏసుకోకూడదు. ఫీట్ బ్రీత్ చేయగలగాలి. హ్యాండ్స్ కూడా బ్రీత్ చేయగలగాలి. ఇది ఇలా ఏసుకోవడం వల్ల మీకు జ్ఞాపక శక్తి నశిస్తుంది స్లోగా. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో, ఒక పాత టవల్ ఏసుకొని మంచిగా కింద పాదాలకి నెయ్యి రాసి పడుకోండి. మంచి మసాజ్ చేసుకోండి ఒక్క నిమిషం. ఇది రోజు చేస్తే మీకు ఏ పగుళ్ళు ఉండవు. సో, రోజు కూడా ఇంట్లో మనము చెప్పులు లేకుండా నడవండి, బయట చెప్పులు లేకుండా నడవండి అంటే బాగా పగుళ్ళున్న వాళ్ళకి సాక్స్, కాటన్ సాక్స్ ఏసుకొని నడవండి. ఎందుకంటే ఒక్కోసారి మా హస్బెండ్ ఫిజిషియన్ గదా అంటున్నారు. అందులో ఏ బాక్టీరియా ఉన్నా కూడా అది ఈ పగుళ్ళలోంచెళ్ళి చాలా డేంజరు విషపూరితంగా తయారవుతుంది. నువ్వు చెప్పులు లేకుండా నడవండి అంటే కాటన్ సాక్స్ ఏసుకోమని చెప్పు. కాటన్ సాక్స్ వల్ల మనకు అన్ని ఎనర్జీస్ లోపలికెళ్తాయి కరెక్టే. షూస్ వల్ల ఎళ్ళవు. ప్లాస్టిక్ వల్ల ఎళ్ళవు. చెప్పులు, స్లిప్పర్‌లు ఇవేసుకోకూడదు. వాటి వల్ల ఎళ్ళవు. వుడెన్ చెప్పులేసుకోవచ్చు. అందుకే చూడండి మాస్టర్స్ అందరూ ఇప్పుడు అయ్యగార్లందరూ వుడెన్ చెప్పులేసుకుంటారు. వుడెన్ చెప్పుల వల్ల భూమి యొక్క శక్తి మీలోకొస్తుంది. వుడెన్ చెప్పులేసుకోవచ్చు. లేకపోతే సాక్స్. కాటన్ సాక్స్ అయినా పర్వాలేదు. ఇలా ప్యూర్ కాటన్ ఉండాలి. అందులో ఏ సిల్క్ మిక్స్ అయ్యి ఉండొద్దు ఫ్రెండ్స్. సో, ప్యూర్ కాటన్‌వి కొన్ని సాక్స్ కొనుక్కొని పెట్టుకోండి. అలాగే మీరు పడుకునేటప్పుడు ఫేస్‌కి నెయ్యైనా, కోకోనట్ అయినా బాగా మసాజ్ చేసి రాసుకోండి. ఇంకోటి నేను పపాయ సీడ్ ఆయిల్ చేస్తాను. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలో. అది చాలా ఈజీ. అది చేసుకొని పెట్టుకొని నేను రోజు దాన్ని అప్లై చేసుకుంటాను. అది ఇంకా బాగా పనిచేస్తుంది బాడీకంతా. సో, మీరు స్నానం చేసే ముందేమో ఆ సీడ్స్‌తో ఉన్న ఆయిల్‌ని మసాజ్ చేస్తాను. స్నానం తర్వాత కోకోనట్ ఆయిల్ అయినా లైట్‌గా శరీరం అంతా అప్లై చేసుకోవాలి. దానివల్ల మీకు చాలా సాఫ్ట్‌గా ఉంటుంది శరీరము. అట్లాగే ఏ పగుళ్ళు ఉండవు. ఏజింగ్ అన్నది కూడా రాదు మీకు. ఈ కోకోనట్ ఆయిల్ ఫేస్ అంతా రాసుకోండి. చెవులకి, ఫ్రంట్, నెక్, బ్యాక్ ఇదంతా రాసుకొని పడుకోండి. రోజు కూడా.